హాయ్ గైస్, ఎవరికి ఉండదు వాళ్ళ క్యాజువల్ అవుట్ఫిట్ని స్టైలిష్గా చేద్దామని. మీరు కూడా మీ క్యాజువల్ అవుట్ఫిట్ని స్టైలిష్గా పుల్ ఆఫ్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో ఒక క్యాజువల్ అవుట్ఫిట్ని స్టైలిష్గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్లీ మన క్యాజువల్ అవుట్ఫిట్ని స్టైలిష్గా చేయడానికి మనం డిఫరెంట్ వేస్లో డ్రెస్ చేయొచ్చు. యాక్సరీస్ యూజ్ చేయొచ్చు, లేయరింగ్ కోసం జాకెట్స్ యూజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు మన క్యాజువల్ అవుట్ఫిట్ని స్టైలిష్గా చేయడానికి. అసలుకి క్యాజువల్ అవుట్ఫిట్ అంటే ఏంటి? మన తెలుగు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే జీన్స్ ప్యాంట్ అండ్ టీ షర్ట్, ఈ టూ కాంబినేషన్లో ఉన్న అవుట్ఫిట్నే మనం ఒక క్యాజువల్ అవుట్ఫిట్గా కన్సిడర్ చేద్దాం. ఈ క్యాజువల్ అవుట్ఫిట్ని మనం స్టైలిష్గా ఎలా పుల్ ఆఫ్ చేద్దాం? దీనికోసం మనం యాక్సరీస్ యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి లేయరింగ్ చేసి స్టైలిష్గా చేయొచ్చు. మీరు లేయరింగ్ చేసి స్టైలిష్గా చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకోసం. మోస్ట్లీ లేయరింగ్ చేసి స్టైలిష్గా చేద్దాం అనుకుంటే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. మీ లుక్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు లేయరింగ్లో మంచిగా కనిపిద్దాం అనుకుంటే ఈ పాయింట్స్ని కన్సిడర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లేయరింగ్లో మనం ఎన్ని లేయర్స్ యూజ్ చేస్తున్నామో ఆ లేయర్కి మధ్య కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అసలు ఈ కోఆర్డినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మన అవుటర్ లేయర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గా ఉండాలి అండ్ ఇన్నర్ లేయర్ బేస్ లేయర్తో కంపేర్ చేసినప్పుడు. అసలు ఇన్నర్ లేయర్ ఏంటి, బేస్ లేయర్ ఏంటి, అవుటర్ లేయర్ ఏంటి అంటారా? మనం 3 లేయర్స్ యూజ్ చేసి డ్రెస్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్కి టీషర్ట్, హుడీ, జాకెట్, ఈ 3 ఐటమ్స్తో మనం డ్రెస్ చేసాం. దీన్ని మనం 3 లేయర్స్గా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో జాకెట్ అనేది అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ వచ్చి హుడీ, బేస్ లేయర్ వచ్చేసి టీషర్ట్. నెక్స్ట్ వచ్చేసి 2 లేయర్స్తో డ్రెస్ చేసినప్పుడు టీషర్ట్ అండ్ జాకెట్. ఇక్కడ జాకెట్ అన్నది అవుటర్ లేయర్, టీషర్ట్ అన్నది బేస్ లేయర్. వీటిని మనం లేయర్స్ అంటున్నాం. వీటి మధ్య కోఆర్డినేషన్ అంటే ఫ్యాబ్రిక్ థిక్నెస్. ఇప్పుడు అవుటర్ లేయర్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనేది ఇన్నర్ లేయర్ అండ్ బేస్ లేయర్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన అవుట్ఫిట్ చూడడానికి సటిల్గా అండ్ మంచిగా కనిపిస్తుంది. సెకండ్ వన్ ఎప్పుడు చెప్పేదే, మీరు ఫిట్టింగ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తే మీ లుక్ అన్నది అంత మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. మీరు మీ లుక్ని ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఫిట్టింగ్ని కన్సిడర్ చేయాల్సింది. జస్ట్ ఇమాజిన్ స్లిమ్ ఫిట్ టీషర్ట్ని రెగ్యులర్ ఫిట్, రిలాక్స్డ్ ఫిట్, స్లిమ్ ఫిట్, ఓవర్ సైజ్డ్ ఫిట్ వీటితో లేయరింగ్ చేసి డ్రెస్ చేస్తే మీ ఓవరాల్ లుక్ అన్నది ఎంత ఎన్హాన్స్ అవుతుందో మీరే చూడండి. సో మీరు నెక్స్ట్ టైం లేయరింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫిట్టింగ్ని కన్సిడర్ చేయాలి. మీరు బేస్ లేయర్ని వీలైనంత వరకు రెగ్యులర్ ఫిట్ అండ్ స్లిమ్ ఫిట్ యూజ్ చేయడానికే ట్రై చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యాబ్రిక్. అబ్బా, మీరు లేయరింగ్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది ఈ ఫ్యాబ్రిక్. మీరు ఈ 3 లేయర్స్ యూజ్ చేసేటప్పుడు బేస్ లేయర్, ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్, ఖచ్చితంగా లేయర్కి మధ్య ఫ్యాబ్రిక్ అనేది డిఫరెన్స్ ఉండాలి. టెక్స్చర్ కానీ వేవ్ ప్యాటర్న్ కానీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ అవుట్ఫిట్ చూడడానికి మంచి అటెన్షన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ప్లెయిన్ టీషర్ట్ని ఒక టెక్స్చర్ ఉన్న షాకెట్ ఆర్ జాకెట్తో లేయర్ చేసినప్పుడు చూడటానికి లుక్ అన్నది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కేర్ఫుల్ విత్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి డ్రెస్ చేసినప్పుడు అది అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు. ఎందుకంటే కలర్కి మధ్య కోఆర్డినేషన్ అన్నది సెట్ అయితే లుక్ అన్నది చూడడానికి ఖచ్చితంగా బాగుంటుంది. ఇన్ కేస్ కోఆర్డినేషన్ ఏమన్నా తేడా అవుతే లుక్ అన్నది వర్స్ట్గా ఉంటుంది. అదే నువ్వు ప్యాటర్న్ చూస్ చేసుకుంటే ప్యాటర్న్కి మధ్య ఖచ్చితంగా కొలిజన్ అవుతుంది. ఇలా కొలిజన్ అవడం వల్ల లుక్ అనేది చూడడానికి అంత బాగోదు. నువ్వు ప్యాటర్న్ యూజ్ చేసి డ్రెస్ చేయాలి అనుకుంటే నీ ఓవరాల్ అవుట్ఫిట్లో ఉన్న లేయర్స్లో ఒక లేయర్ వచ్చేసి ప్లెయిన్గా ఉండేలాగా, ఇంకో లేయర్ వచ్చేసి ప్యాటర్న్ ఉండేలా చూస్ చేసుకో. ఇలా చూస్ చేసుకోవడం వల్ల ప్లెయిన్ అండ్ ప్యాటర్న్ ఉన్నవి కొలిజన్ అయినా సరే లుక్ అన్నది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్ కానీ నువ్వు కన్సిడర్ చేస్తే నువ్వు నెక్స్ట్ టైం లేయరింగ్ చేసేటప్పుడు నీ లుక్ అన్నది ఖచ్చితంగా బాగుంటుంది. ఈ 4 పాయింట్సే ఎందుకు చెప్పానంటే, మోస్ట్లీ ఈ 4 పాయింట్సే మిస్టేక్స్ చేస్తారు లేయరింగ్ చేసేటప్పుడు. అందుకే ఈ 4 పాయింట్స్ని నోటీస్ చేసి వీటి గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మాట్లాడదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.